నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మారనున్న వినుకొండ పట్టణ రూపురేఖలు. అభివృద్ధిపై అధికారులతో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సమీక్ష. బాప్టిస్ట్ స్థలంలో ఏర్పాటు చేసిన సిలువను తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు. బాప్టిస్ట్ ఆస్తులకు రక్షణ కల్పించాలని సంఘ సభ్యుల డిమాండ్. ఈ నెల 26న వినుకొండలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని కోరిన జీవి రమణారావు. మాజీ మంత్రి దివంగత నేత పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిటాల రవీంద్ర చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినుకొండ విష్ణుగుండి నగర్ కాల్వకట్టపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనెల సూపర్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మక్కెన ప్రారంభించారు. అనంతరం మక్కెన మాట్లాడుతూ పరిటాల రవి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ రోజు స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని వినుకొండలో మరి ఇక్కడ వారి విగ్రహం వద్ద పెద్దలందరి సమక్షంలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి పరిటాల రవీంద్ర గారి గురించి మనం తెలుసుకోవాల్సిన, భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఆయన వామపక్ష భావాలు కలిగినటువంటి పరిటాల శ్రీరాములు గారి కడుపును పుట్టి విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ఉన్నటువంటి గొప్ప నాయకుడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి అభ్యుదయ భావాలు నచ్చి వారు చేపట్టినటువంటి సమాజం నిర్మాణం కోసం వీరు కూడా తెలుగుదేశంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, తర్వాత కేబినెట్ మినిస్టర్గా కూడా ఆ ప్రాంతంలో, ముఖ్యంగా ఆనాడున్నటువంటి అనంతపురం, రాయలసీమ ప్రాంతంలో అప్పటి వరకు వివక్షతకు గురవుతున్నటువంటి అణగారిన వర్గాల కోసం ఆధిపత్య పోరులో ఆయన ప్రజల వెంటన్నుంటూ ఉండి ఒక ఫ్యాక్షనిస్ట్ గా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొని ఆయన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రజానాయకుడు పరిటాల రవీంద్ర గారు. ఆయనకు వ్యక్తిగతంగా నాకు కూడా 2004లో నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఆయనతో నాకు పరిచయం ఉంది. ఒక సందర్భంలో ఆయన గురించి నేను చాలాసేపు మాట్లాడటం జరిగింది. ఆయన విద్యార్థి దశ, అదే విధంగా ఆయన పడుతున్నటువంటి బాధలు, ఈ రోజు రాజకీయాల్లో సరిగా నిద్రపోలేదనే పరిస్థితులను ఆయన చెప్పినప్పుడు ఈ రోజు కూడా ఆ సంఘటన నేను తెలుసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఆనాడు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ హత్య ఇది. తప్పనిసరిగా పరిటాల రవీంద్ర గారిని, పేదల పక్షపాతిని ఈ రోజున కూడా యావత్తు రాష్ట్రం కూడా ఆయన్ని నివాళులర్పిస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన సేవలను కొనియాడుతూ వారి శ్రీమతి గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ రోజు శాసనసభ్యులుగా ఉన్నారు. వారి కుటుంబం కూడా తప్పనిసరిగా ప్రజాసేవలోనే ఉన్నారు. భవిష్యత్తులో తప్పనిసరిగా మరలా వినుకొండ ప్రాంతానికి మన గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో పరిటాల శ్రీరామ్ గారిని, సునీత గారిని కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కూడా ఘనంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం. ఆంక్ష విగ్రహాన్ని బహువివరించినటువంటి వాసిరెడ్డి హనుమంతరావు గారికి ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కౌన్సిలర్ లింగమూర్తి గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు గారు, పార్టీ అధ్యక్షుడు రామారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు. పరిటాల రవీంద్ర గారు ఆ రోజున హైదరాబాద్ పాత బస్తీలో హిందువులు ఎవరు పోవడానికి కానీ అలా ఉండేది కాదు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారు రవి గారిని పిలిచి, రవి ఎవరి మీద చూడంటే ఆ మూమెంట్ లో ఆయన పాత బస్తీలో మీటింగ్ పెట్టి తాట తీస్తాను ఎవరికైనా మగోడు పరిటాల రవి. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆయనకి ప్రాణ అపాయం ఉందని తెలిసినా గాని జనాన్ని వదిలిపెట్టకుండా ప్రాణార్పణ చేసిన అతను. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మా వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అయిపోయిన తర్వాత దరిదాపు 7 నెలల నుంచి కూడా వినుకొండకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా
భద్రాదేవి లాంటి నాయకుని స్ఫూర్తిగా తీసుకోవాలా. భయపడతా ఉండకూడదు. ఎవరు కూడా కనిపెట్టిన కార్యకర్తలను కూడా వదిలిపెట్టి ఈ రోజు దూరం పోయిన వాళ్ళని మా బొల్లా బ్రహ్మనాయుడు గారు. కానీ ఏదైనా సరే జనాలకి చేయాలి. అధికారం ఉంటేనే ఉంటాము, అధికారం లేకపోతే ఉండవనే నాయకులు మనకు వద్దని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. భారీ మొత్తం నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో వినుకొండ పట్టణం రూపురేఖలు మారబోతున్నాయని సాధారణ పరిపాలన శాఖ నుంచి వచ్చిన 1,54,00,000 రూపాయలు 1,500 కోట్ల తాగునీటి పథకం పునరుద్ధరణతో పట్టణాన్ని ప్రగతి బాట పట్టించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ విభాగానికి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, డిఈ విష్ణుమూర్తి, శానిటరీ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి వినుకొండ మున్సిపల్ సాధారణ నిధుల నుంచి 1,54,00,000తో 14 అభివృద్ధి పనులను మంజూరు చేసి టెండర్లు పిలవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పట్టణంలో ప్రతి కాలనీ చివరి వరకు విద్యుత్ స్తంభాలు చేసి బల్బులు అమర్చాలని, ముఖ్యమైన కూడల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆటో తిరగబడి వ్యక్తికి గాయాలైన సంఘటన నూజెండ్ల మండలంలో చోటు చేసుకుంది. క్షతగాత్రుడు తెలిపిన వివరాల మేరకు తెల్లపాడు గ్రామానికి చెందిన గుత్త క్రాంతి కుమార్ ఉదయం కూరగాయల లోడ్ వేసుకుని ఆటోలో వెళ్తుండగా ఫైబర్ గ్రిడ్ కేబుల్ కిందికి ఉండటం వల్ల తెల్లవారుజామున ఆటో తిరగబడి ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రుని వినుకొండ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు గ్రీవెన్స్ ద్వారా 11,176 అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 8,000 వరకు పరిష్కరించామని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది చిన్నారులకు ఆధార్ నమోదు కాలేదని, సమస్య పరిష్కారం కోసం త్వరలోనే అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు గ్రీవెన్స్ కి వచ్చిన సమస్యలలో ఎక్కువ శాతం రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉన్నాయన్నారు. వచ్చే ఫిబ్రవరి నుండి నియోజకవర్గ పరిధిలోనే గ్రీవెన్స్ పెడతామని, ఒకసారి తప్పుగా నమోదు అయితే మరోసారి అప్లై చేసుకోవచ్చని వివరించారు. ఒకసారి ఫిర్యాదుదారుడు అప్లికేషన్ ఇస్తే ఆ సమస్య పూర్తి అయ్యేదాకా రివ్యూ ఇస్తామన్నారు. మనం ఏం చేసాము, మన జిల్లా ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా చేయబోతున్నాము, అలాగే కమింగ్ ఇయర్స్లో మన యాక్టివిటీస్ ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు పెట్టడం జరిగింది. ఫస్ట్ మనకి ప్రయారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ వైపు నుంచి చూసుకుంటే పీజీఆర్ఎస్ ఒకటి, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద మనము ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు మనకి 11,176 పిటిషన్స్ వస్తే దాన్ని 7,258 మనము డిస్పోజ్ చేసాం. మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే రీసెంట్గా వచ్చినవి కూడా కొన్ని ఇంకా అండర్ ఎంక్వైరీ ఉంటాయి. కాబట్టి మేజర్గా రెవెన్యూ, యాజ్ యూ నో, రెవెన్యూవే ఎక్కువ ఉంటాయి, రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో మనకి ప్రతి సోమవారము చూసుకుంటే ఒక 100-120 పిటిషన్లు వస్తే దాంట్లో కనీసం 50-60 పిటిషన్లు రెవెన్యూకి సంబంధించి వస్తున్నాయి. సో దీనికి సంబంధించి నేను, జేసీ గారు, ఇతర అధికారులు అందరం మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈ పీజీఆర్ఎస్ని ఇంకా ఫీల్డ్కి తీసుకెళ్దామని. అంటే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదో ఒక మండలంకో కాన్స్టిట్యున్సీగా వెళ్తాము, అధికారులను తీసుకుని వెళ్తాం, జిల్లా అధికారులను. బేసిక్గా ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఎవరైనా రావచ్చు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిపినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వెల్దుర్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి అంటే మార్నింగ్ 5కో 6కో లేసి బస్సు కట్టుకొని ఛార్జ్ కట్టుకొని ఇక్కడికి వస్తే 11-10 అవుతుంది. ఖర్చులు, వ్యయం, ప్రయాసాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మేమే ఫీల్డ్కి వెళ్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఒక మండే కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఒక మండే హెడ్ క్వార్టర్లో ఉంటట్టు, మళ్ళీ ఇక్కడ పూర్తిగా వదిలేసినట్టు కూడా ఉండకూడదు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభం చేస్తున్నాము. సో మనకు వస్తున్న పిటిషన్లు రెవెన్యూ, సర్వే, పోలీస్, పంచాయతీరాజ్, వీటిలో మేజర్గా మనకి ఎక్కువ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది గ్రీవెన్సెస్ని డిస్పోజ్ చేస్తున్నారు. కానీ అక్కడక్కడ ఉన్నటువంటి నెగిటివ్ కామెంట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ డిస్పోజల్ ఉండట్లేదని. దానికి సంబంధించి మన జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. కమిటీ ఉంది. వీళ్ళు డిస్పోజ్ చేసినటువంటి గ్రీవెన్స్ని మళ్ళీ వెరిఫై చేసి తప్పుగా ఓపెన్ చేసి తప్పుగా క్లోజ్ చేసి ఉంటే దాన్ని వెనక్కి పంపించేదానికి ఒక కమిటీ ఉంది. దానికి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఉంటున్నారు. ఈ వర్క్ కంటిన్యూస్గా ఆడిట్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. సో ఈరోజు అంటే ప్రతి శుక్రవారం ఏం చేస్తామంటే మన జిల్లాలో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి శుక్రవారము మండల్ స్పెషల్ ఆఫీసర్ని ఆ మండలంలో విజిట్కి పంపిస్తాము. అంటే ప్రతి శుక్రవారం విజిట్ డేలాగా ఉంటుంది. మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆ విజిట్కి వెళ్ళేటప్పుడు మేము ర్యాండమ్గా ఇక్కడే
సిస్టమ్ ద్వారా అతను ఏమి విజిట్ చేయాలనేది మనం జనరేట్ చేస్తాం. దాంట్లో స్కూల్ ఉండొచ్చు, అంగన్వాడీ సెంటర్ ఉండొచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండొచ్చు. ఇది లాస్ట్ 6 monthsగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో కొత్తగా ఏంటంటే ఈ పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమైతే క్లోజ్ చేసి ఉంటారో, మన క్లోజ్డ్ అని రిపోర్ట్ ఇస్తారు మనకి, దాన్ని ఆ ఆఫీసర్కి ఇచ్చి పంపిస్తాం. అంటే ఒక మండలంలో 100 వచ్చి ఉంటాయి ఇప్పటివరకు అనుకుంటే, ర్యాండమ్గా ఒకటి పిక్ చేస్తాం, కంప్యూటరే పిక్ చేస్తుంది. దాన్ని ఆఫీసర్కి ఇచ్చి రేపు పంపిస్తాం. అంటే రేపు ఫ్రైడే కాబట్టి రేపు వెళ్తారు. వెళ్ళినప్పుడు నిజంగా ఇది పద్ధతి ప్రకారం క్లోజ్ చేశారా, లేకపోతే ఏదో రాసి క్లోజ్ చేశారనేది ఆ ఆఫీసర్ వెరిఫై చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. దీనిలో 2 అంశాలు ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడము, గ్రౌండ్ లెవెల్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడము, వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది తర్వాత విషయం. ముందు కనీసం మనం క్లోజ్ చేసిన గ్రీవెన్స్ని క్వాలిటేటివ్గా చేసాం లేదనేది నాకు తెలియాలి, అలాగే ఆఫీసర్స్కి తెలియాలి. కాబట్టి దాన్ని రేపటి నుంచి ఈ ఇన్స్పెక్షన్లో ఈ పీజీఆర్ఎస్ని కూడా ఇంక్లూడ్ చేశాం. సో పీజీఆర్ఎస్లో మనం చేసిన చేంజెస్ 1-2 ఏంటంటే చేంజెస్ అని చెప్పను, కానీ ఈ వచ్చిన అంటే ఈ జిల్లాలో నేను జాయిన్ అయినప్పుడు ప్రతి మండే రోడ్ల మీద కొంతమంది కూర్చొని పిటిషన్ రాయడం, ఆ వచ్చిన పిటిషన్ దగ్గర ఒక 50-20 తీసుకోవడం, దానివల్ల అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది రాసుకొని వస్తున్నారు. పూర్తిగా అవగాహన లేని వాళ్ళు వాళ్ళ చేతిలో పడి నష్టపోతున్నారు. కాబట్టి మనం ఇక్కడే ఒక హాల్ పెట్టాం, బయట వెయిటింగ్ హాల్. అంటే ఇంతకుముందు వెయిటింగ్ హాల్ కూడా లేకపోతే మండల స్థాయి కూడా దాన్ని తీసుకుని వెళ్ళి ఆఫీసర్లంతా వెళ్ళి ఈ గ్రీవెన్సెస్ని రాబోయే రోజుల్లో చేస్తాము. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న వినుకొండలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో నడుస్తున్న శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అనేక సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గంలో దాదాపు 42,000 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని, దానికి కొనసాగింపుగా ఇప్పుడు శిబిరం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఫౌండేషన్ ప్రతినిధులు జీవి రమణారావు, కోటేశ్వరరావు, రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ మేనేజర్ జీవి రమణారావు మాట్లాడుతూ 23 ఏళ్లుగా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా చీఫ్ విప్ జీవి, సంస్థ చైర్మన్ లీలావతి ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంటూరు శంకర కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం ఉండనుందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. గత 23 ఏళ్లుగా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా శివశక్తి ఫౌండేషన్ ద్వారా మన ప్రియతమ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారు, అదేవిధంగా శివశక్తి ల్యాండ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గొను లీలావతి గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఇప్పటికీ మన నియోజకవర్గంలో దాదాపు 42,000 మందికి మనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మీ ప్రజలందరి కోసం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంటూరు శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ప్రీతమ గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి ఆదేశాలతోటి ఇక్కడ ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. క్యాంపులో ముఖ్యంగా కళ్ళద్దాలు ఇవ్వబడవు. ఎవరికైతే కంటి ఆపరేషన్లు అవసరమవుతుందో డాక్టర్లు పరీక్ష చేసి మరి ఆపరేషన్లు అనుకున్న వారికి ఉచితంగా గుంటూరు పంపించి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా ఉపయోగించుకోవాలని మన జీవి ఆంజనేయ గారి ద్వారా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. ఇంకొక ముఖ్య మనవి, ఈ క్యాంపుకి వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు, ఓటు గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకొని రావాలి. ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా అందరికీ మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వినుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో జాయింట్ కలెక్టర్ సూరత్ ధనుంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసర్వేతో పాటు ఇతర రెవెన్యూ అంశాలపై రివ్యూ చేపట్టారు. అలాగే మండల వ్యవసాయ శాఖ అధికారులతో రైతుల నుండి ధాన్యం సేకరణ విషయమై మాట్లాడారు. వినుకొండ పట్టణంలోని శాకంబరి రైస్ మిల్ తో పాటు వెంకట రామాంజనేయ రైస్ మిల్ తనిఖీ చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండలోని అన్ని మాంసపు దుకాణాలు, చికెన్ స్టాల్స్, చేపల దుకాణాలు మూసి ఉంచాలని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. అంతేకాకుండా హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఆ రోజు మాంసాహారం అమ్మకం నిషేధించబడిందని తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. వినుకొండ పట్టణ ప్రజలకు వినుకొండ న్యూస్ వారి ద్వారా మరి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి గణతంత్ర దినోత్సవం మరి 1950 జనవరి 26న ఒక ప్రత్యేకమైన లిఖిత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన మరి ఈ గణతంత్ర దినోత్సవం. మరి దీని ద్వారా ప్రజలకు ప్రాథమికమైన హక్కులు చాలా లభించినాయి.
మరి ముఖ్యంగా ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకుని వారికి కావలసిన నాయకుడిని ఎన్నుకునే వెసులుబాటు మరి ఈ రాజ్యాంగం కల్పించింది. దీంతో పాటుగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రాజ్యాంగ పరిరక్షణ మరి ఇట్లాంటి హక్కులన్నింటినీ కూడా ఈ గణతంత్ర దినోత్సవం ద్వారా మనం అందరం కూడా 1950 జనవరి 26 నుంచి జరుపుకుంటున్నాం. మరి మనకున్న ప్రాథమిక హక్కులతో పాటు లభించిన ప్రాథమిక హక్కులతో పాటు దేశ పురోభివృద్ధికి మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఆదివారం రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఆగస్టు 15, అక్టోబర్ 2 మహావీర్ జయంతి, జనవరి 26. మరి ఈ 4 దేశ పండుగలకి జంతువధ నిషేధం మరి అమల్లో ఉంటుంది కాబట్టి మరి వినుకొండ పట్టణ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మాంస విక్రయదారులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ జంతువధ చేయకుండా మాంస విక్రయాలు ఆపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అలా అతిక్రమించిన వారు ఎవరైనా ఉంటే కనుక వారికి మరి అపరాధ రుసుము విధించబడుతుంది. దాంతోపాటుగా మాంసాన్ని కూడా సీజ్ చేయడం అనేది కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా స్వచ్ఛందంగా మరి జనవరి 26 మన జాతీయ పండుగను దృష్టిలో పెట్టుకుని వారు కూడా ఆ ఆదివారం నాడు కంప్లీట్ గా మాంసం అనేది తయారీ గాని సప్లై గాని లేకుండా చూడాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని నసరాపేట రోడ్డులోని బాప్టిస్ట్ స్థలంలో ఏర్పాటు చేసిన సిలువను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. సమాచారం తెలుసుకున్న సంఘ పెద్దలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై నసరాపేట డీఎస్పీ సిఐ శోభన్ బాబు, ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో బాప్టిస్ట్ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వినుకొండ పురపాలక సంఘంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో గడిచిన 1.5 సంవత్సర కాలంగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటరామమ్మకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పదోన్నతి లభించింది. ఆమెను తిరిగి వినుకొండ పట్టణానికి టీపీఓగా నియమించారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ టీపీఓగా కూడా వినుకొండ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.